తల్లి గర్భాలలో మనం పిండాలుగా ఉన్నప్పుడు మనల్ని నిలబెట్టింది ఎవరు? దేవుడు కదా. మనం ఈ భూమి మీదకి రాకముందే ఈ ప్రకృతిలో మనకు అవసరమైన ప్రతి దానిని మన కొరకు ఉంచింది దేవుడు కదా. చూడండి, మన నోట్లో ఉండే బెత్తడి నాలుగుకి ఎన్ని రుచులు? 32 పళ్ళు ఉంటాయి కదా మన నోట్లో. 32 34 అమ్మా? 32 కదా. 32 పళ్ళ కొరకు 32 పండ్లే చేశాడా? పండ్లు అంటే ఫ్రూట్స్ చేశాడా? దేవుని కొరకు బ్రతకకుండా దేవుని ఆయాస పెడుతూ జీవిస్తున్నప్పుడు, మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మరలా మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరు జ్ఞాపకం చేసుకుంది? దేవుడే కదా. పాపములతో అపరాధములతో మనం చచ్చిన వారమై మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా మన ఆత్మలు ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోలేదులే కానీ దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన పవిత్ర రక్తం ద్వారా మన పాప దోషములను కడిగి వేశాడు. ఇది మేలు కాదా? మీదెంత గొప్ప మేలు! ఎవరైనా చేయగలరా ఈ మేలు మన జీవితంలో?